ఇప్పుడు సింపుల్ పాస్ట్ టెన్స్ని చూద్దాం. సింపుల్ పాస్ట్ టెన్స్. దీన్ని మరొక పేరుతో పాస్ట్ ఇండెఫినైట్ టెన్స్ అని కూడా చెప్తాం. పాస్ట్ ఇండెఫినైట్ టెన్స్ అని కూడా చెప్తాం. సింపుల్ పాస్ట్ టెన్స్ని మరొక పేరుతో పాస్ట్ ఇండెఫినైట్ టెన్స్ అని కూడా చెప్తాం. సో సింపుల్ పాస్ట్ టెన్స్ ఎప్పుడు యూజ్ చేస్తాం? అయిపోయిన పనిని తెలియజేయడానికి, ఒక పాస్ట్ గతంలో ఉన్న స్థితిని తెలియజేయడానికి యూజ్ చేస్తాం. అయిపోయిన పనిని తెలియజేయడానికి, అదేవిధంగా గతంలో ఉన్న స్టేట్ని తెలియజేయడానికి. సో ఈ విధంగా చెప్పవచ్చు. ఇట్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ completed action and state in the past. సో ఇక్కడ మొత్తం గతం గురించే చెప్తాం అనమాట. సింపుల్ పాస్ట్ టెన్స్లో గతం గురించి మాట్లాడతాం. గతంలో అయిపోయిన పనులను తెలియజేయడానికి, గతంలో ఒక స్థితిని తెలియజేయడానికి మనం సింపుల్ పాస్ట్ టెన్స్ని యూజ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఎగ్జాంపుల్ చూద్దాం. అంటే గతంలో అయిపోయిన పని ఏంటి, గతంలో ఉన్న స్థితి ఏంటి అనేది మీకు ఎగ్జాంపుల్ ద్వారా తెలుస్తుంది. ఐ రెడ్ ఏ నావల్ ఎస్టర్డే. నేను ఒక నావల్ని నిన్న చదివాను. సో ఇది అయిపోయిన పని. ఎస్టర్డే అంటే గతంలో నేను ఒక నావెల్ని చదివాను, అంటే నిన్న ఒక నావెల్ని చదివాను. నిన్న అంటే అయిపోయిన పని కదా, సో పాస్ట్ టెన్స్ కదా, సో పాస్ట్ టైం కదా. సో కాబట్టి గతంలో కంప్లీట్ అయింది, ఇది పూర్తయింది పని. నావల్ని చదవడం అనేది పూర్తయింది అనమాట. ఐ రెడ్ ఏ నావల్ ఎస్టర్డే. నెక్స్ట్ స్టేట్ అంటే చూడండి, షీ వాజ్ ఏ టీచర్. ఆమె ఒక టీచర్. అంటే ఇప్పుడు టీచర్ అంటే కాదు, ఇప్పుడు తను వేరే జాబ్లోకి వెళ్ళింది, అంటే టీచర్ ప్రొఫెషన్ నుంచి వేరే ప్రొఫెషన్కు వెళ్ళింది అనమాట. సో చూడండి, షీ వాజ్ ఏ టీచర్ అంటే దీని అర్థం ఏంటంటే ఆమె టీచర్గా ఉన్నింది అని అర్థం. ఇప్పుడు టీచర్ అని కాదు, గతంలో ఆమె టీచర్గా ఉన్నింది అంటే ఇది స్టేట్ని తెలియజేస్తుంది, ఆమె యొక్క స్థితిని తెలియజేస్తుంది. గతంలో ఆమె యొక్క స్థితిని తెలియజేస్తుంది. షీ వాజ్ ఏ టీచర్. ఇక్కడ ఐ రెడ్ ఏ నావల్ ఎస్టర్డే అంటే ఇది గతంలో జరిగిన పనిని తెలియజేస్తుంది. ఇది స్టేట్ అంటే స్థితిని తెలియజేస్తుంది. అర్థమైందా? నెక్స్ట్ స్ట్రక్చర్ చూద్దాం ఒకసారి. స్ట్రక్చర్ సింపుల్గా మనము సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ చెప్తాం. సో ఇక్కడ నేను సింపుల్గా V2 అని చెప్తాం. యాక్టివ్ వాయిస్లో స్ట్రక్చర్ ఏదంటే V2 అంతే. సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ అని చెప్తుంటారు. V2 సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ కామన్, నేను ఇక్కడ V2 అని చెప్తున్నాను. ఇక్కడ V2 అంటే స్టేట్కి సంబంధించిన వర్బ్ ఉంటుంది, అదేవిధంగా జనరల్ వర్బ్ అనమాట. సో ఇక్కడ చూడండి, జనరల్ వర్బ్ ప్లే. సో ప్లేడ్ అనమాట. V2 ప్లేడ్ కదా, ప్లేడ్. అదేవిధంగా ప్లేడ్, అదేవిధంగా స్పోక్. ఇవన్నీ V2 ఫామ్ అనమాట. అదేవిధంగా స్టేట్ని తెలియసేవి ఉంటాయి. ఏది? వాజ్ మరియు వర్. సో ఇది కూడా సింపుల్ పాస్ట్ టెన్స్ని తెలియజేస్తుంది. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో కూడా యూజ్ చేస్తాం, బట్ వీటి తర్వాత V4 ఫామ్ అయితే ఉంటుంది. బట్ ఇక్కడ ఎటువంటి V4 ఫామ్ ఉండదు, నౌన్ ఉంటుంది. ఐ వాజ్ ఏ టీచర్. సో ఇక్కడ టీచర్ అనేది నౌన్. సో ఐ వాజ్ ఏ టీచర్. ఇక్కడ వాజ్ ఏం తెలియజేస్తుంది? స్టేట్ని స్థితిని తెలియజేస్తుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, దీని ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ ఏంటి? సో ప్యాసివ్ వాయిస్ చెప్తే దీని యొక్క స్ట్రక్చర్ వాజ్ ఆర్ వర్ ప్లస్ V3 ఉంటుంది. సింపుల్. వాజ్ ఆర్ వర్ ప్లస్ V3. దీని ముందు సబ్జెక్ట్ ఉంటుంది, ఇక్కడ ఆబ్జెక్ట్ చివర్లో V3 తర్వాత ఆబ్జెక్ట్ అనేది ఉంటుంది, అది కామన్. సో కాబట్టి వాజ్ వర్ ప్లస్ V3 కనిపిస్తే దాన్ని మీరు సింపుల్ పాస్ట్ టెన్స్ యొక్క ప్యాసివ్ వాయిస్ అని గుర్తించాలి. సో ఒక ఎగ్జాంపుల్, ఇక్కడ కూడా ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ స్ట్రక్చర్ ఆధారంగా ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. షీ ప్లేడ్ టెన్నిస్. ఆమె టెన్నిస్ ఆడింది అని. షీ ప్లేడ్ టెన్నిస్ ఎస్టర్డే చేద్దాం. షీ ప్లేడ్ టెన్నిస్ ఎస్టర్డే. ఆమె నిన్న టెన్నిస్ ఆడింది. దీన్ని మనము ఎట్లా మార్చాలి? ప్యాసివ్లోకి మార్చాలి. ఇది ఒక యాక్టివ్ వాయిస్ యొక్క స్ట్రక్చర్. మీరు గమనిస్తే ఇక్కడ చూడండి, ప్లేడ్ V2 ఉందా? ఎందుకంటే నేను ప్లేడ్ ఎందుకు తీసుకున్నానంటే ఇక్కడ V2 మీకు ఇక్కడ చెప్పాను కాబట్టి. సో ఇక్కడ V2 వచ్చింది. షీ ప్లేడ్ టెన్నిస్ ఎస్టర్డే పాస్ట్ టైం అయితే ఉంది, అడ్వర్బ్ అంటాం అనమాట, పాస్ట్ అడ్వర్బ్. సో పాస్ట్ టైంని తెలియజేసే అడ్వర్బ్. సో ఇక్కడ మీరు గమనిస్తే దీన్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలి. ఎట్లా మార్చాలి? ఇక్కడ టెన్నిస్ అనేది సబ్జెక్ట్గా వచ్చేస్తుంది. ఇక్కడ
సబ్జెక్ట్ బికమ్స్ ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ బికమ్స్ సబ్జెక్ట్. సో ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో సబ్జెక్ట్గా అవుతుంది. సో ఇక్కడ టెన్నిస్ అని రాస్తాను. ఓకేనా, టెన్నిస్. ఈ టెన్నిస్ అనేది సింగులర్, టెన్నిస్ అనేది సింగులర్. ఇక్కడ వస్తుంది కదా సార్ ప్లూరల్ అవుతుంది అనుకోవద్దు. సో ఇది టెన్నిస్ అనేది సింగులర్. గేమ్స్ని తెలియజేసేటప్పుడు ప్లూరల్ చివరిలో ఉన్నా కూడా దాన్ని మనం సింగులర్గా కన్సిడర్ చేస్తాం, అంతే. సింగులరే అంతే, అది టెన్నిస్ అనేది సింగులర్ ఇక్కడ. ఓకేనా, టెన్నిస్. ఇక్కడ ప్లేడ్ V2 ఉంది కాబట్టి ఇక్కడ సింగులర్ ఉంది కాబట్టి సింగులర్ ఉంటే మనము వాజ్ని తీసుకోవాలి, ప్లూరల్ ఉంటే వర్ని తీసుకోవాలి. అర్థమైందా? సింగులర్ ఉంటే వాజ్ని తీసుకోవాలి. సో ఇక్కడ సింగులర్ కాబట్టి వాజ్ తీసుకుంటాము. ప్లూరల్ ఇక్కడ ఇది ప్లూరల్ వర్బ్ కాబట్టి ప్లూరల్ ఉంటే ప్లూరల్ తీసుకోవాలి. ఇది సింగులర్, బట్ మనకు టెన్నిస్ అనేది సింగులర్ కాబట్టి సింగులర్ వర్బ్ని తీసుకుంటాం. సో సింగులర్ వర్బ్ ఏది? వాజ్. టెన్నిస్ వాజ్. ఇక్కడ V3 ప్లేడ్ యొక్క V3 ఏమవుతుందంటే ప్లేడే అవుతుంది. సో ప్లేడ్, టెన్నిస్ వాజ్ ప్లేడ్ బై హర్. ఇక్కడ హర్, షీ బికమ్స్ హర్. ఎందుకంటే ఆబ్జెక్ట్ ప్లేస్లో షీ అనేది సబ్జెక్టివ్ ప్రొనౌన్ అనమాట. దాని ఆబ్జెక్ట్ ప్లేస్లో రాస్తే ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ రాయాలి. అప్పుడు షీకి ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ ఏంటి? హర్. ప్రొనౌన్ క్లాస్లో మీరు నేర్చుకున్నారు సబ్జెక్టివ్ ప్రొనౌన్, ఆబ్జెక్టివ్ ప్రొనౌన్. ఇక్కడ మీకు యూజ్ అవుతుంది హర్. ఓకేనా. ఇప్పుడు యెస్టర్డే టైమింగ్ అనేది ఇక్కడ కామన్గా ఇక్కడ రాసేస్తాం. అర్థమైందా? ఇది పాస్ట్ టెన్స్. సింపుల్ పాస్ట్ టెన్స్లో ప్యాసివ్ వాయిస్. టెన్నిస్ వాజ్ ప్లేడ్ బై హర్ యెస్టర్డే. అర్థమైందా? నెక్స్ట్ ఇప్పుడు కీ చూద్దాం, అంటే కీవర్డ్స్ చూద్దాం. సో కీవర్డ్స్ అంటే పాస్ట్కి తెలియజేసే పదాలన్నీ కీవర్డ్స్ అవుతాయి. అంటే యెస్టర్డే, అదేవిధంగా అగో, లాంగ్ అగో, లాంగ్ అగో, ఇట్లా కూడా అడుగుతారు, అందుకే చెప్తున్నా లాంగ్ అగో. అదేవిధంగా గడిచిపోయిన సంవత్సరాలు. గడిచిపోయిన అంటే 2023 గడిచిపోయింది, ఇప్పుడు 2024లో ఉన్నాం. సో 2023, 2022 ఇవన్నీ పాస్టే కదా. సో ఇవి కూడా వస్తుంది 2022. ఇట్లా గడిచిపోయిన సంవత్సరాలు ఇస్తాడు. అదేవిధంగా ఏమిస్తాడు? లాస్ట్ మంత్, లాస్ట్ డే, లాస్ట్ వీక్, అదేవిధంగా లాస్ట్ ఇయర్, అదేవిధంగా లాస్ట్ మండే లేదా లాస్ట్ సండే, ఇట్లా లాస్ట్ అనేది వస్తుంది అనమాట, లాస్ట్ సండే. ఓకేనా. నెక్స్ట్ వన్స్, బిఫోర్, అదేవిధంగా లాస్ట్ మార్నింగ్. ఇవన్నీ కీవర్డ్స్, అంటే పాస్ట్ గతాన్ని తెలియజేసే కీవర్డ్స్. ఇవి కనిపిస్తే అక్కడ సింపుల్ పాస్ట్ టెన్స్ ఉన్నట్టు మీరు గుర్తించాలి. అదేవిధంగా ఇట్లా కూడా అడుగుతాడు అనమాట. అర్లియర్, దట్ డే. అదేవిధంగా ఇప్పుడు ప్రీవియస్ క్లాస్, నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు, వెన్ ఐ వాజ్ ఇన్ 10th క్లాస్, వెన్ ఐ వాజ్ చైల్డ్. సో ఇట్లా వెన్ ఐ వాజ్ ఇన్ చైల్డ్హుడ్, నేను చైల్డ్హుడ్లో ఉన్నప్పుడు అనేది. సో ఇలాంటివి వచ్చినప్పుడు తర్వాత ఆ సెంటెన్స్ అనేది పాస్ట్ టెన్స్లో ఉంటుంది. సో ఇది ఎట్సెట్రా. ఈ విధంగా ఏముంటుంది? కీవర్డ్స్ అయితే ఉన్నాయి. వెన్ ఐ వాజ్ ఇన్ చైల్డ్హుడ్, వెన్ ఐ వాజ్ ఇన్ 10th క్లాస్, నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు నేను ప్రైజ్ విన్ అయ్యాను అంటే దాన్ని అప్పుడే. వెన్ ఐ వాజ్ ఇన్ చైల్డ్హుడ్ ఐ ఓన్ ద ప్రైజ్. సో ఐ ఓన్, ఇక్కడ ఓన్ అనేది V2ని రాయడం అయితే జరిగింది. ఈ సిచ్యువేషన్లో మనము ఇట్లా రాయడం అయితే జరుగుతుంది. ఇవన్నీ కీవర్డ్స్ అనమాట. ఓకేనా, ఇవి కీవర్డ్స్. ఇప్పుడు కొన్ని సెంటెన్సెస్ చూసి ఆ సెంటెన్సెస్ని పాజిటివ్ నుంచి నెగిటివ్కి, నెగిటివ్ నుంచి ఇలా చేంజ్ చేద్దాం. తర్వాత యూసేజ్ చూద్దాం, మరిన్ని యూసేజ్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం అనేది తర్వాత చూద్దాం. సో ఫస్ట్ ఒక సెంటెన్స్, ఏదో ఒక సెంటెన్స్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, రేయా పెయింటెడ్ ఏ పిక్చర్. రేయా పెయింటెడ్ ఏ పిక్చర్. ఇక్కడ ఇది దేంట్లో ఉంది? పాజిటివ్లో ఉంది. దేంట్లో ఉంది? ఇది పాజిటివ్. ఓకేనా, పాజిటివ్ పాస్ట్. సో సింపుల్ పాస్ట్, పాజిటివ్ సింపుల్ పాస్ట్. ఇప్పుడు దీన్ని నెగిటివ్లోకి మార్చాలి. నెగిటివ్లోకి మార్చాలి. ఇక్కడ మీరు గమనించాలి, చాలా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ పెయింటెడ్ అనేది V2 ఫామ్ ఉంటే రేయా పెయింటెడ్ ఏ పిక్చర్, సబ్జెక్టు V2, ఇది సబ్జెక్టు, ఏ పిక్చర్ ఒక పిక్చర్, ఇది ఆబ్జెక్టు. సో స్ట్రక్చర్ వచ్చిందా మనకు? సబ్జెక్టు V2 ఆబ్జెక్ట్ వచ్చింది స్ట్రక్చర్. అప్పుడు ఏం చేయాలి? ఈ V2ని నెగిటివ్లో మార్చినప్పుడు ఇక్కడ ఏముంటుందంటే ఇంటర్నల్గా డిడ్ ప్లస్
పెయింట్ అనేది ఉంటుంది. డిడ్ ప్లస్ పెయింట్. సో పెయింటెడ్ అంటే అర్థం ఏంటి? డిడ్ ప్లస్ పెయింట్. ఇక్కడ డి ఉంది కదా, ఈ డి ఇక్కడ హెల్పింగ్ వర్బ్గా రాసాం. డిడ్ ప్లస్ పెయింట్, పెయింటెడ్, డిడ్ ప్లస్ పెయింట్. అర్థమైందా? పెయింటెడ్ అంటే ఇక్కడ V2 ఫామ్. దీంట్లో ఇంటర్నల్గా ఏముంటుంది? డిడ్ ప్లస్ పెయింట్ ఉంటుంది. అప్పుడు మనకు డిడ్ ప్లస్ పెయింట్ వచ్చినప్పుడు మనం ఈజీగా నెగిటివ్ని రాయొచ్చు. ఇక్కడ డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ దొరికింది. హెల్పింగ్ వర్బ్ దొరికితే మనకు చాలా ఈజీ అవుతుంది. దాని తర్వాత నాట్ చేర్చి నెగిటివ్ని రాస్తాం. సో రేయా పెయింటెడ్ ఏ పిక్చర్ ఉంది, దాన్ని నెగిటివ్లో రాసినప్పుడు ఇక్కడ చూడండి, రేయా సబ్జెక్ట్, రేయా ఇక్కడ పెయింటెడ్ ఉంది కదా, ఇక్కడ పెయింటెడ్తో మనకు పని లేదు. ఇప్పుడు పెయింటెడ్తో పని లేదు, ఎందుకంటే మనకు డిడ్ ప్లస్ పెయింట్ అనేది వచ్చేసింది. సో అప్పుడు రేయా డిడ్ నాట్, ఇక్కడ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ రాస్తాం. డిడ్ నాట్, నెగిటివ్ కాబట్టి ఏం రావాలి? నాట్ రావాలి. సో రేయా డిడ్ నాట్ పెయింట్ ఏ పిక్చర్. రేయా డిడ్ నాట్ పెయింట్ ఏ పిక్చర్. అర్థమైందా? ఈ విధంగా నెగిటివ్లోకి మార్చాలి. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. ఇంకో ఎగ్జాంపుల్, బర్డ్స్ ఫ్లూ, పక్షులు ఎగిరాయి. ఇక్కడ ఫ్లూ అనేది V2 అంటే ఇంటర్నల్గా ఏముంటుంది? ఇక్కడ డిడ్ ప్లస్ ఫ్లై అనేది ఉంటుంది. ఫ్లై యొక్క V2 ఫామ్ ఫ్లూ అనమాట. సో ఇక్కడ దీన్ని ఎలా రాయాలంటే బర్డ్స్ డిడ్ నాట్ ఫ్లై, బర్డ్స్ డిడ్ నాట్ ఫ్లై. అదేవిధంగా ఇట్ రెయిన్డ్ అంటే వర్షం పడిందని దీని అర్థం. ఇక్కడ రెయిన్డ్ దగ్గర ఏముంటుంది? ఇది V2 కదా, రెయిన్డ్ దగ్గర ఏముంటుందంటే డిడ్ ప్లస్ రెయిన్, డిడ్ ప్లస్ V1 అనమాట. డిడ్ ప్లస్ ఏముంటుంది? V1 ఉంటుంది. ఇక్కడ V2 ఉంది కదా, ఈ V2 ఇక్కడ హెల్పింగ్ వర్బ్లో రాసాం కాబట్టి డిడ్ ప్లస్ V1, ఇక్కడ డిడ్ ప్లస్ V1. అర్థమైందా? సో ఫ్లై, ఇక్కడ డిడ్ ప్లస్ రెయిన్, ఇక్కడ డిడ్ ప్లస్ ఫ్లై. ఇక్కడ గమనించండి, ఫ్లూ అంటే V1, ఫ్లూ యొక్క V1 ఫ్లై, ఇక్కడ రెయిన్ యొక్క V1 రెయిన్. ఇప్పుడు దీన్ని ఎలా మార్చాలంటే ఇట్ డిడ్ నాట్ రెయిన్, ఈ విధంగా మార్చాలి. ఇట్ డిడ్ నాట్ రెయిన్. మళ్ళీ రెయిన్ రాకూడదు. డిడ్ నాట్ తర్వాత రెయిన్డ్, డిడ్ నాట్ తర్వాత ఫ్లూ, డిడ్ నాట్ తర్వాత పెయింటెడ్ అని రాయకూడదు. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ డిడ్ అనేది V2లో తీసుకున్నాం. డిడ్ అనేది V2 హెల్పింగ్ వర్బ్ అనమాట. సో V2లో తీసుకున్నాం కాబట్టి మళ్ళీ డిడ్ ఇక్కడ డిడ్ నాట్ పెయింటెడ్ అని రాయకూడదు, అది రాంగ్ అవుతుంది. అర్థమైందా? సో ఇప్పుడు గమనిస్తే ఒక స్ట్రక్చర్ ఇక్కడ చూడండి. నెగిటివ్ యొక్క స్ట్రక్చర్ ఏమవుతుంది? సబ్జెక్ట్ ప్లస్ డిడ్ ప్లస్ నాట్ ప్లస్ V1, అంతే కదా. ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ ప్లస్ డిడ్ ప్లస్ నాట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్, ఒక స్ట్రక్చర్ వచ్చేసింది చూడండి. ఈ విధంగా స్ట్రక్చర్ని మనం నెగిటివ్ యొక్క స్ట్రక్చర్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో అన్ని స్ట్రక్చర్ మీకు క్లమ్జీ అవుతుందని నేను చెప్పట్లేదు, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ గమనిస్తే ఇప్పుడు స్టేట్ని తెలియజేస్తుంది. ఇక్కడ చూడండి, ఐ వాజ్ ఏ టీచర్ అని ఉంది. దీన్ని నెగిటివ్లో చాలా ఈజీ. ఇక్కడ వాజ్ అనేది ఏదైతే ఉందో దాని తర్వాత నాట్ని చేస్తాం. ఐ వాజ్ నాట్ ఏ టీచర్, అంతే, ఓకేనా. దీన్ని నెగిటివ్లో చేర్చడం. సో ఇప్పుడు ప్యాసివ్ వాయిస్ ఉందనుకోండి. ప్యాసివ్ వాయిస్లో కంపల్సరీ ఒక సెంటెన్స్లో ఆబ్జెక్ట్ ఉంటేనే, అంటే ట్రాన్సిటివ్ వర్బ్ ఉంటేనే దాన్ని మనం ప్యాసివ్ వాయిస్లోకి మార్చడానికి అవకాశం ఉంటుంది. ట్రాన్సిటివ్ వర్బ్ లేకపోతే, అంటే ఒక సెంటెన్స్లో ఆబ్జెక్ట్ లేకపోతే మనం మార్చలేం, మనము ప్యాసివ్ వాయిస్లోకి మార్చలేం. ఇక్కడ బర్డ్స్ ఫ్లూ ఉంది, ఇక్కడ ఎక్కడైనా ఆబ్జెక్ట్ ఉందా? లేదు. ఇట్ రెయిన్డ్ ఉంది, ఆబ్జెక్ట్ ఉందా? లేదు. సో దీన్ని ప్యాసివ్ వాయిస్లోకి మనం మార్చలేము, ఆబ్జెక్ట్ ఉండాలి. రేయా పెయింటెడ్ పిక్చర్, ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది. పిక్చర్ అనేది ఏ పిక్చర్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి దాన్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చవచ్చు. ఇప్పుడు మీరు నెగిటివ్లో రాశారు, దీన్ని ఇంట్రాగేటివ్లో రాయాలి. ఇంట్రాగేటివ్లో ఎలా రాస్తావు? ఇప్పుడు చూడండి, ఇక్కడ రేయా పెయింటెడ్ ఏ పిక్చర్ ఉంది. దీన్ని ఇంట్రాగేటివ్లో మార్చినప్పుడు ఇక్కడ ఏముంటుంది చూడండి, మనకు హెల్పింగ్ వర్బ్ డిడ్ ప్లస్ V1 అంటే పెయింట్, డిడ్ ప్లస్ పెయింట్ ఉంటుంది. అప్పుడు ఈ హెల్పింగ్ వర్బ్ సాయం తీసుకోవాలి. సో దాన్ని డిడ్ అని ఇక్కడ రాయాలి స్టార్టింగ్లో, తర్వాత సబ్జెక్ట్ రాయాలి. డిడ్ రేయా పెయింట్, ఈ పెయింట్ V1ని రాయాలి, ఓకేనా. ఏ పిక్చర్ క్వశ్చన్ మార్క్.
డిడ్ రేయా పెయింట్ ఏ పిక్చర్, రేయా ఒక పిక్చర్ని పెయింట్ చేసిందా అని అనమాట. సో ఇక్కడ చూడండి డిడ్ ఇక్కడ రాసాం కాబట్టి మళ్ళీ డిడ్ రేయా పెయింటెడ్ అనేది ఇక్కడ రాకూడదు, ఇక్కడ V1 ఉండాలి. సో ఇక్కడ మీరు స్ట్రక్చర్ని గమనిస్తే డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ క్వశ్చన్ మార్క్. ఇది క్వశ్చన్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్. ఇంట్రాగేటివ్ సెంటెన్స్ సింపుల్ పాస్ట్ టెన్స్లో ఇంట్రాగేటివ్ సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్. ఇప్పుడు నెగిటివ్ని ఎలా మార్చాలి? నెగిటివ్ అంటే నాట్ వస్తుంది కాబట్టి సో ఇట్లా రాయొచ్చు, డిడ్ రేయా నాట్ పెయింట్, డిడ్ రేయా నాట్ పెయింట్ ఏ పిక్చర్. సో షార్ట్ ఫామ్లో రాస్తే డింట్ రేయా పెయింట్ ఏ పిక్చర్. ఇది నెగిటివ్ షార్ట్ ఫామ్. ఈ విధంగా మనము రాయవలసి ఉంటుందన్నమాట. ఇంట్రాగేటివ్, నెగిటివ్ షార్ట్ ఫామ్. ఓకేనా? నెగిటివ్ ఇంట్రాగేటివ్ యొక్క షార్ట్ ఫామ్ కాంట్రాక్టెడ్ ఫామ్ అంటాం. ఇప్పుడు రేయా పెయింటెడ్ పిక్చర్ ఉంది కదా, దాన్ని ఎట్లా రాసాము? దేంట్లో రాసాము? ప్యాసివ్ వాయిస్లోకి రాసాము. ప్యాసివ్ వాయిస్ని కూడా మనం నెగిటివ్లో మార్చవచ్చు. ఇప్పుడు చూడండి, రేయా పెయింటెడ్ ఏ పిక్చర్ ఉంది. సో దీన్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలంటే ఏ పిక్చర్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ ప్లేస్లో వచ్చేస్తుంది. ఏ పిక్చర్ ఇక్కడ పెయింటెడ్ V2 కాబట్టి మనకు ఏది హెల్పింగ్ వర్బ్ రావాలి? వాజ్ అయినా వర్ అయినా రావాలి. బట్ ఇక్కడ పిక్చర్ అనేది సింగులర్ కాబట్టి వాజ్ వస్తుంది. అప్పుడు పెయింటెడ్ యొక్క V3 ఫామ్ పెయింటెడే అవుతుంది. సో వాజ్ ప్లస్ V3 కదా, వాజ్ ప్లస్ V3 లేదా వర్ ప్లస్ V3, వాజ్ సింగులర్కి, వర్ ప్లూరల్కి. ఇప్పుడు బై రేయా సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఇక్కడ ఆబ్జెక్ట్ అయిపోతుంది ప్యాసివ్ వాయిస్లో. సో ఇక్కడ వచ్చేసింది ఏ పిక్చర్ వాజ్ పెయింటెడ్ బై రేయా. సో దీన్ని నెగిటివ్లో రాయొచ్చు, ఏ పిక్చర్ వాజ్ నాట్ పెయింటెడ్ బై రేయా. సో దీన్ని ఇంట్రాగేటివ్లో రాయొచ్చు. ఇప్పుడు వాజ్ ఏదైతే ఉందో ఇది హెల్పింగ్ వర్బ్, ఇది తీసుకోవాలి. వాజ్ ఏ పిక్చర్ పెయింటెడ్ బై రేయా. ఇది పాజిటివ్ ఇంట్రాగేటివ్ అనమాట. పాజిటివ్. నెగిటివ్ ఇంట్రాగేటివ్లో కూడా రాయొచ్చు. ఇక్కడ వాజ్ ఉంది కదా, వాజ్నే రాసి వాజ్ ఏ పిక్చర్ నాట్ పెయింటెడ్ బై రేయా. పెయింటెడ్, ఇక్కడ టీ రాయలేదు, పెయింటెడ్ బై రేయా క్వశ్చన్ మార్క్. ఈ విధంగా మనము ప్యాసివ్ వాయిస్లో ఉన్న సింపుల్ పాస్ట్ టెన్స్ని ఈ విధంగా చేంజ్ చేయాల్సి ఉంటుంది. అర్థమైందా? సో యాక్టివ్ వాయిస్లో ఉన్న సింపుల్ పాస్ట్ టెన్స్ని చేంజ్ చేయడం, ప్యాసివ్ వాయిస్లో ఉన్న సింపుల్ పాస్ట్ టెన్స్ని చేంజ్ చేయడం కూడా మీకు నేర్పించడం జరిగింది. సో ముఖ్యంగా యూసేజ్లో ఫస్ట్ వన్ చెప్పుకుంటే సింపుల్ పాస్ట్ టెన్స్ని గతంలో పూర్తయిన పనుల్ని, అదేవిధంగా గతంలో పూర్తయిన పని పాస్ట్ అడ్వర్బ్ అంటే అడ్వర్బ్ ఆఫ్ టైమ్ ఇన్ పాస్ట్ టైం అనమాట. అడ్వర్బ్ ఆఫ్ పాస్ట్ టైం తీసుకుంటుంది. అడ్వర్బ్స్ ఏవైతే ఉన్నాయో అది పాస్ట్ టైంని తీసుకొని వస్తుంది. సో సింపుల్గా చెప్పవచ్చు, టు ఎక్స్ప్రెస్ కంప్లీటెడ్ యాక్షన్ విత్ adverbs of past time. సో కంప్లీటెడ్ యాక్షన్ తో పాటు అడ్వర్బ్స్ యొక్క పాస్ట్ టైం అయితే వస్తుంది. అడ్వర్బ్ ఆఫ్ పాస్ట్ టైం అయితే వస్తుంది. సో ఎగ్జాంపుల్ ఇట్లా చెప్పొచ్చు, ఐ రిసీవ్డ్ his letter a week ago. ఒక వారం క్రితమే నేను తన లెటర్ని రిసీవ్ చేసుకున్నాను. నెక్స్ట్ షీ లెఫ్ట్ స్కూల్ లాస్ట్ ఇయర్.
సో ఇక్కడ చూడండి టైం పాస్ట్ టైంని తెలియజేసే అడ్వర్బ్ అయితే ఉందన్నమాట. షీ లెఫ్ట్ స్కూల్ లాస్ట్ ఇయర్. ఆమె లాస్ట్ ఇయరే అంటే పోయిన సంవత్సరమే స్కూల్ నుంచి వెళ్ళిపోయింది అని అర్థం అనమాట. ఈ విధంగా కంప్లీటెడ్ యాక్షన్ని పాస్ట్లో, కంప్లీటెడ్ యాక్షన్ ఇన్ ద పాస్ట్, కంప్లీటెడ్ యాక్షన్ ఇన్ ద పాస్ట్. టు ఎక్స్ప్రెస్ కంప్లీటెడ్ యాక్షన్ ఇన్ ద పాస్ట్ విత్ అడ్వర్బ్స్ ఆఫ్ టైం. సో అడ్వర్బ్స్ ఆఫ్ పాస్ట్ టైం, ఇది కూడా పాస్ట్ టైం. సో ఏ వీక్ అగో, లాస్ట్ ఇయర్ అనేది తెలియజేయడానికి మనం సింపుల్ పాస్ట్ టెన్స్ని యూజ్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ సమ్ టైమ్స్ నోట్ అనమాట ఇది, ఓకేనా. సమ్ టైమ్స్ దిస్ టెన్స్ ఈజ్ యూజ్డ్ వితౌట్ అడ్వర్బ్ ఆఫ్ పాస్ట్, without adverbs of past time. సో వితౌట్ టైంతో కూడా మనము సమ్ టైమ్స్ చెప్పడం అయితే జరుగుతుంది. సో ఇట్లా చెప్పొచ్చు, ఐ లర్న్ట్ ఇంగ్లీష్ గ్రామర్ ఆన్ యూట్యూబ్. సో నేను యూట్యూబ్లో ఇంగ్లీష్ గ్రామర్ని నేర్చుకున్నాను, ఇట్లా చెప్పొచ్చు. ఇక్కడ మనం టైం ఏం చెప్పలేదు కదా. సో ఈ సందర్భంలో కూడా మనము సింపుల్ పాస్ట్ టెన్స్లో టైంని యూజ్ చేయాల్సిన అవసరం అయితే లేదనమాట. నెక్స్ట్ ఐ డిడ్ నాట్ స్లీప్ వెల్ అంటే నేను సరిగా పడుకోలేదు అని. అంటే అర్థం ఏంటి అంటే లాస్ట్ నైట్ నేను పడుకోలేదని. సో ఇప్పుడు నేను సరిగా పడుకోలేదని మీతో మాట్లాడుతున్నా అంటే నేను లాస్ట్ నైట్ పడుకోలేదని, అంతే కదా. సో ఐ డిడ్ నాట్ స్లీప్ వెల్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే నేను లాస్ట్ నైట్ సరిగా పడుకోలేదు అని మీనింగ్ అయితే వస్తుంది. ఈ సందర్భంలో మనము అడ్వర్బ్స్ ఆఫ్ టైం ఏదైతే ఉంటుందో అడ్వర్బ్స్ ఆఫ్ పాస్ట్ టైంని యూజ్ చేయడం అయితే జరగదు. నెక్స్ట్ ఇంకా ఎప్పుడు యూజ్ చేస్తామంటే, సో కండిషనల్ క్లాస్లో మనం సింపుల్ పాస్ట్ టెన్స్ని యూజ్ చేస్తాం. కండిషనల్ క్లాస్ ఏది? కండిషనల్ క్లాస్ సెకండ్ కండిషనల్ క్లాస్ అంటే కండిషనల్ క్లాస్ 2. సో కండిషనల్ క్లాస్ 2, దీన్ని ఇంప్రాబబుల్ కండిషనల్ అని కూడా అంటాం. సో కండిషనల్ క్లాజ్, సో కండిషనల్ క్లాజ్ 2 ఏదైతే ఉందో దాంట్లో మనము సింపుల్ పాస్ట్ టెన్స్ని యూజ్ చేయడం అయితే జరుగుతుంది. సో దీన్ని ఇంప్రాబబుల్ కండిషన్ అని కూడా చెప్తాం, ఇంప్రాబబుల్ కండిషన్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా చెప్పవచ్చు, ఇక్కడ చెప్పవచ్చు. ఎగ్జాంపుల్, if I were a doctor, I would help poor people. నేను డాక్టర్ అయి ఉంటే నేను పూర్ పీపుల్ని హెల్ప్ చేసేవాడిని, లేదా ఐ వుడ్ ట్రీట్ అట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ పూర్ పీపుల్ అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, if I had a car, I would go a long trip. నేను లాంగ్ ట్రిప్కి వెళ్ళేవాడిని. నాకు కారు ఉంటే, నా దగ్గర కారు ఉంటే నేను లాంగ్ ట్రిప్కి వెళ్ళేవాడిని. సో ఇక్కడ చూడండి, హ్యాడ్ అనేది V2, ఇక్కడ వర్ అనేది V2. సో ఇది ఇఫ్ కండిషనల్, ఇది ఇఫ్ క్లాజ్లో ఏదైతే ఉంటుందో అది ఇఫ్ కండిషనల్. ఇఫ్ క్లాజ్లో మనం V2ని యూజ్ చేయడం అయితే జరుగుతుంది, అది సింపుల్ పాస్ట్లో ఉంది. నెక్స్ట్ ఇట్లా కూడా చెప్పొచ్చు, అదే ఇంకో ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఓకేనా. if a ghost appeared, I would, లేదా we would. if a ghost appeared, we would scream అంటే అరచడం అనమాట. స్క్రీమ్ ఇక్కడ స్పెల్లింగ్ స్క్రీమ్, ఓకేనా, స్క్రీమ్. సో గోస్ట్ అంటే దయ్యం మాకు ఎదురుపడితే, దయ్యం కనిపిస్తే మేము అరుస్తాము, అంటే మేము అరిచేవాళ్ళము అని. సో ఇక్కడ చూడండి, అపియర్డ్ V2 అనమాట, అపియర్డ్ V2. నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ యూసేజ్ చూడండి, టు ఎక్స్ప్రెస్ అన్రియల్ పాస్ట్ అంటే నిజం కానీ పాస్ట్, అన్రియల్ పాస్ట్ తెలియజేయడానికి మనము సింపుల్ పాస్ట్ టెన్స్ని యూజ్ చేయడం అయితే జరుగుతుంది. సో స్ట్రక్చర్ ఎట్లా ఉంటుందంటే, సబ్జెక్ట్ ప్లస్ విష్ ప్లస్, అంటే ఇక్కడ సబ్జెక్ట్ అంటే ఇక్కడ ఐ అనుకోండి, ఐ ప్లస్
విష్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ v2 సబ్జెక్ట్ ప్లస్ v2. సో ఇక్కడ చెప్పవచ్చు ఐ విష్ ఐ బికేమ్ ఏ టీచర్. నేను టీచర్ అయ్యింటే బాగుండు దీని మీనింగ్. ఐ విష్ ఐ హ్యాడ్ ఏ బైక్. నాకు బైక్ ఉంటే బాగుండు. ఐ విష్ ఐ గాట్ మ్యారీడ్ అంటే నాకు పెళ్ళైంటే బాగుండు. ఐ విష్ ఐ గాట్ మ్యారీడ్, నాకు పెళ్ళైంటే బాగుండు. ఇక్కడ చూడండి బికేమ్, హ్యాడ్, గాట్ ఇవన్నీ ఏమవుతుంది v2 అంటే సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉన్నాయి. ఇట్లా సింపుల్ పాస్ట్ టెన్స్లో చెప్పడానికి టు ఎక్స్ప్రెస్ అన్రియల్ పాస్ట్ని మనం సింపుల్ పాస్ట్ టెన్స్లో చెప్పవలసి ఉంటుంది. నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ యూసేజ్ అండి, టు ఎక్స్ప్రెస్ ద యాక్షన్ which had to complete at the time of speaking. At the time of speaking అంటే మనం మాట్లాడుతున్న సమయానికి పూర్తి అయి ఉండాలి. సో పూర్తి అయిన యాక్షన్ ఇది లేదు, మనం మాట్లాడుతున్న సమయం పూర్తి అవ్వాల్సి ఉంది. హ్యాడ్ టు అంటే మనం మాట్లాడుతున్న సమయానికి ఆ పని పూర్తి అవ్వాల్సి ఉంది కానీ పూర్తి కాలేదు. దీని స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే ఇట్స్ టైం ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ v2. ఇది దీని యొక్క స్ట్రక్చర్. ఇట్స్ టైం ప్లేస్లో ఇట్స్ హై టైం కూడా ఉంటుంది. ఇట్స్ హై టైం. అదేవిధంగా ఇట్స్ టైం ప్లేస్లో ఇట్స్ క్వైట్ టైం. ఇట్స్ హై టైం, ఇట్స్ క్వైట్ టైం, ఇట్స్ టైం. ఇది మనకు టెక్స్ట్ బుక్లో ఉంది. ఇట్స్ టైం, ఇట్స్ హై టైం అనేది టెక్స్ట్ బుక్లో ఉంది. సబ్జెక్ట్ ప్లస్ v2 అయితే ఉంటుంది. సో దీన్ని ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేయండి. ఎగ్జాంపుల్, ఇట్స్ టైం ఐ వెంట్ టు బెడ్. అంటే ఈ సమయానికి నేను నిద్రపోవాల్సింది కానీ నిద్రపోలేదు. ఈ సమయానికి నేను నిద్రపోవాల్సింది కానీ నిద్రపోలేదు. అంటే నిద్రపోవడం జరగాల్సింది కానీ నిద్రపోలేదు. అంటే నేను ఇంకా వీడియో చేస్తున్నాను. ఇప్పుడు టైము 11:30 అయింది అయినా నేను వీడియో చేస్తున్నాను. అంటే ఈ నేను పడుకోవాల్సింది బట్ నేను వీడియో చేస్తున్నాను. అది ఇలా చెప్పే సిచ్యువేషన్లో మనం ఇట్లా చెప్తాం. సో ఈ టయానికి మనం బ్రేక్ఫాస్ట్ పూర్తి చేయాల్సింది, బ్రేక్ఫాస్ట్ తినేయాల్సింది. సో దాన్ని ఇట్లా చెప్పవచ్చు, ఇట్స్ టైం వి ఏట్ బ్రేక్ఫాస్ట్, లేదా వి హ్యాడ్ బ్రేక్ఫాస్ట్. ఈ సమయానికి మనం ఏం చేయాలి, బ్రేక్ఫాస్ట్ తినేసి ఉండాల్సింది బట్ తినలేదు. సో నెక్స్ట్ ఇట్లా కూడా చెప్పవచ్చు, ఇట్స్ హై టైం. ఈ హై టైం ప్లేస్లో క్వైట్ టైం అని కూడా చెప్పవచ్చు. ఇట్స్ హై టైం యూ బికేమ్ ఏ టీచర్. ఈ సమయానికి నువ్వు టీచర్ అయ్యి ఉండాల్సింది బట్ కానీ కాలేదు. ఈ సమయానికి నువ్వు టీచర్ అయ్యి ఉండాల్సింది. సో ఇక్కడ చూడండి v2, బికేమ్ v2, హ్యాడ్ v2, ఏట్ v2, వెంట్ v2. సో సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉన్నాయి. ఈ విధంగా సింపుల్ పాస్ట్ టెన్స్ని యూజ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ అబ్జర్వ్ చేయండి, ఇట్స్ టైం తర్వాత సబ్జెక్ట్ వస్తే v2 రావాలి. ఇట్స్ టైం ప్లస్ సబ్జెక్ట్ ఓకేనా. ఇట్స్ టైం ప్లస్ సబ్జెక్ట్ వస్తే ఏం రావాలి, v2 రావాలి. అదేవిధంగా ఇట్స్ టైం ప్లస్
టూ వచ్చింది అనుకోండి, అప్పుడు V1 రావాలి, గుర్తుపెట్టుకోండి. ఇట్స్ టైం ప్లస్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు V2 రావాలి. ఇట్స్ టైం ప్లస్ 2 వచ్చినప్పుడు V1 రావాలి. ఇంపార్టెంట్, ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, ఇది నోట్ చేసుకోండి. ఓకేనా? సబ్జెక్ట్ ఉందా, ఇట్స్ టైం తర్వాత సబ్జెక్ట్ ఉందా, 2 ఉందా చూడాలి. సబ్జెక్ట్ ఉన్నప్పుడు V2, 2 ఉన్నప్పుడు V1. సో ఇట్స్ టైమ్ టు ఈట్. సో అంటే ఇప్పుడు మనం తినాలి అని. సో ఇప్పుడు తినే సమయం అయింది, రండి తిందామని. ఇట్స్ టైమ్ టు ఈట్, కమ్ ఫాస్ట్, లెట్స్ ఈట్. ఇప్పుడు టైం అయింది, రా కలిసి తిందాం అనేది. ఇట్స్ టైమ్ టు ఈట్. 2 ఉంది కాబట్టి ఏం రావాలి, V1. ఓకేనా? 2 ఇన్ఫినిటివ్ అంటాం కదా, 2 ఇన్ఫినిటివ్. 2 తర్వాత ఈట్, V1 అయితే ఉండాలి. ఇట్స్ టైమ్ టు ఈట్. ఇట్స్ టైమ్ టు గో. ఇట్స్ టైమ్ టు గో. ఇట్స్ టైమ్ టు గో. ఒకవేళ ఇట్స్ టైం తర్వాత యూ ఏదో ఒక సబ్జెక్ట్ ఉంది, ఇట్స్ టైమ్ టు యూ వెంట్. యూ సబ్జెక్ట్ ఉంది కదా, యూ అనేది సబ్జెక్ట్. ఒకవేళ హీ వస్తే సబ్జెక్ట్, వెంట్ రావాలి. షీ వస్తే సబ్జెక్ట్, కాబట్టి వెంట్ రావాలి. సో 2 వచ్చినప్పుడు గో, V1 అనేది రాయాలి. అర్థమైందా? ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. నెక్స్ట్ ఇంకోటి ఇంపార్టెంట్, ఇది ఇట్ అంటే ఇక్కడ సింపుల్ పాస్ట్ టెన్స్ అనమాట. ఇట్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ పాస్ట్ హ్యాబిట్ని తెలియజేయడానికి మనం సింపుల్ పాస్ట్ టెన్స్ని యూజ్ చేయడం అయితే జరుగుతుంది, పాస్ట్ హ్యాబిట్స్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, హీ స్టడీడ్ మెనీ అవర్స్. హీ స్టడీడ్ మెనీ అవర్స్ ఎవ్రీడే. అంటే ప్రతిరోజు చాలా గంటల కొద్దీ చదివాడు, చాలా గంటలు, అంటే ఎక్కువ గంటలు చదివాడు. ఈ స్టడీడ్ మెనీ అవర్స్ ఎవ్రీడే. ఇక్కడ స్టడీడ్ మెనీ అవర్స్ ఎవ్రీడే కూడా యూజ్ చేయడం, అంటే గతంలో ఎవ్రీడే అంటే గతంలో చాలా రోజుల పాటు, ప్రతిరోజు కొన్ని గంటల పాటు చదివాడు అని అర్థం అనమాట. ఓకేనా? నెక్స్ట్, షీ ఆల్వేస్ క్యారీడ్ an umbrella. చూడండి, షీ ఆల్వేస్ క్యారీడ్ an umbrella. ఆమె అంబ్రెల్లాని ఎప్పుడు తనతో పాటు తీసుకొని వెళ్ళేది. అంటే ఇప్పుడు తీసుకెళ్ళట్లేదు, అంటే తనతో పాటు ఎప్పుడు తీసుకెళ్ళేది అలవాటు అనమాట, పాస్ట్ హ్యాబిట్ అనమాట, తన పాస్ట్ అలవాటుగా ఉండింది. సో పాస్ట్ హ్యాబిట్ని తెలియజేయడానికి యూజర్ టుని కూడా చెప్తాం. సో యూజర్ టు. సో హీ యూజర్ టు స్టడీ మెనీ అవర్స్, ఇట్లా చెప్పొచ్చు. దీన్ని ఇంకో రూపంలో ఇట్లా చెప్పొచ్చు, హీ యూజర్ టు స్టడీ మెనీ అవర్స్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, షీ ఆల్వేస్ క్యారీడ్ an umbrella ఉంది కదా, షీ యూజర్ టు క్యారీ an umbrella. అంటే ఆమె అంబ్రెల్లాని తీసుకొని వెళ్ళేది అలవాటుగా, ఇప్పుడు దాన్ని తీసుకెళ్ళట్లేదు. ఇట్లా కూడా చెప్పొచ్చు అనమాట, యూజర్ టుతో కూడా చెప్పొచ్చు. ఇక్కడ యూజర్ టు V2నే తెలియజేస్తుంది. యూజర్ టు ఏం తెలియజేస్తుంది, V2నే తెలియజేస్తుంది. సో ఇవి మనకు సింపుల్ పాస్ట్ టెన్స్ సంబంధించిన యూసేజ్. ఇంకా టెక్స్ట్ బుక్లో కొన్ని పాయింట్స్ ఉన్నాయి, టెక్స్ట్ బుక్ గ్రామర్ని ఇప్పుడు చూద్దాం.